చిన్నపాటి జ్వరం వచ్చిందని ఆసుపత్రికి వెళ్తేనే చెయ్యి ఇట్లా పట్టి చూడకముందే బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, థైరాయిడ్ టెస్ట్, ఆ టెస్ట్, ఈ టెస్ట్ అని ఇంత పొడుగు లిస్టు రాసి చేతిలో పెడుతున్నారు. ఒక్కో టెస్ట్ కు 300 నుంచి 500, స్కానింగ్ కి 3000, ఎంఆర్ఐ అయితే 5000. డాక్టర్ చేయబట్టుకునే దానికే 1000 రూపాయలు. జ్వరం కథ దేవుడు ఎరుగు. బిల్లు చూస్తే పేషెంట్ కు హార్ట్ అటాక్ వచ్చే పరిస్థితి ఏర్పడింది. దీనికంతటికి కారణము కొన్ని చోట డాక్టర్లు, డయాగ్నోస్టిక్ సెంటర్ల మధ్య రెఫరల్ కమిషన్ వ్యవస్థ నడుస్తుందని సాక్షాత్తు రాజ్యసభ సాక్షిగా రాఘవ్ చడ్డా సంచలనమైన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు అక్షర సత్యం. ఒక్కో టెస్ట్ కు డాక్టర్ కు రిఫరెన్స్ ప్రోగ్రామ్ ద్వారా 30 నుంచి 50% దందా నడుస్తా ఉంది అని మార్కెట్ లో టాక్ వినపడతా ఉంది. డాక్టర్లు రాసే ప్రతి టెస్ట్ వెనక పేదవాడి కన్నీళ్లు, మధ్యతరగతి వాడి అప్పులు ఉంటాయి. రోగి నమ్మకాన్ని అమ్ముకొని సంపాదించే డబ్బు డాక్టర్ల ఆరోగ్యానికి హానికరం. దీన్నే మా ఊర్లో శవాల మీద పేలాలేరుకోవడం అంటారు. మరి మీరేమంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి.